అసలు ప్రెగ్నెన్సీకి ప్రయత్నిస్తున్నప్పుడు ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకోవాలి అనేది రోజు తెలుసుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫోలిక్ యాసిడ్. అది కాకుండా కొందరిలో ఐరన్ టాబ్లెట్ సజెస్ట్ చేస్తాము. ఎవరికైతే హీమోగ్లోబిన్ అనేది మనకి <12 ఉందో వీళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చేకి ముందే హీమోగ్లోబిన్ ని ఐరన్ టాబ్లెట్స్ ద్వారా ఇంప్రూవ్ చేసుకుంటే ప్రెగ్నెన్సీలో మనకి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు. కానీ ఈ ఐరన్ టాబ్లెట్ కూడా స్పెసిఫిక్ టైమ్స్ లో వేసుకోవాలి. మెయిన్ గా మనం ఏదైనా తినడానికి ఫ్యూ అవర్స్ ముందు అట్లీస్ట్ 1 to 2 hours ముందు తిన్నాక 1 hour లేటర్ తీసుకుంటే అది కూడా లాట్ ఆఫ్ విటమిన్ సి అంటే ఆరెంజెస్ ఆర్ ఆరెంజ్ జ్యూస్ తో తీసుకుంటే అబ్జార్ప్షన్ అనేది బెటర్ ఉంటది. కొందరు ఈ విషయాలు తెలియకుండా ఐరన్ టాబ్లెట్ తిన్న వెంటనే ఆర్ ఇంకొకటి ఏంటి మిల్క్ ఆర్ మిల్క్ ప్రొడక్ట్స్ ఆర్ కాల్షియం టాబ్లెట్ తో కలిపి వేసుకుంటుంటారు. దీని వలన ఐరన్ అబ్జార్ప్షన్ అనేది తగ్గి మనకి బెనిఫిట్ అనేది లేకపోయే అవకాశం ఉంది. ఇంకొందరిలో అసలు ఇవన్నీ పాటించిన ఐరన్ టాబ్లెట్స్ వలన సివియర్ అసిడిటీ గానీ లేదు అంటే వాళ్ళకి కాన్స్టిపేషన్ గానీ ఇలాంటి ప్రాబ్లం చూస్తాం. వీళ్ళకి బ్రాండ్ చేంజ్ చేసి చూడొచ్చు, ఒక్కోసారి టైమింగ్ ఐరన్ తీసుకునే టైమింగ్ మార్చొచ్చు. ఇంకా ఇవన్నీ చేసిన ప్రాబ్లం ఉంటే ఐరన్ ఇన్ఫ్యూజన్ తీసుకోవచ్చు అండ్ డైట్ లో ఐరన్ సప్లిమెంట్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు.